శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. 12/12/1945 సంవత్సరంలో సూరి నాగమ్మ గారు తన అన్నగారికి వ్రాసి పంపిన 14వ లేఖ. మర్యాద బంధాలు. అన్న, ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో అలవాట్లను బట్టి ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం, ఆమె నివాసం మొదలైన సంగతులు చెప్తూ ఇట్లా అన్నారు నాతో. అమ్మ తరచూ వస్తూ ఉండడం, వస్తే కొన్నాళ్ళు నిలవగా ఉండడం సాగించిన వెనుక సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదా, అదేవిధంగా ఆమెను కూడా మీరని పిలవబోతే ఏదో ఘాతం చేసినట్లు తోచింది నాకు. అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను. సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్లుంటుంది. అయినా ఈ శరీరంతో ఏమున్నది అని డగుత్తికతో వారనేసరికి ఆనందాశ్రులతో నా కళ్ళు నిండినవి. నూనూగు మీసాల నూతన యవ్వనమందు అడిగిడక ముందే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలానికి పరువెత్తు వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన పుత్రుని దరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి. ఎంత భాగ్యమో! మాతృదేవోభవ అని వేదాల్లోనే మొదటనే చెప్పారు పూజనీయంగా తల్లిని. చిత్రం ఏమిటంటే ఆమెను మర్యాదగా పిలవడం అసహజంగా తోచిందట వారికి. నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు. అమ్మా ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది. ఈ చిన్న మాట కోసం ఆమెనెందుకు కష్టపెట్టడం అని కాబోలు భగవానుల ఉద్దేశం. అమ్మ పోయిన వెనక బంధం వదిలింది కదా, ఇక స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహల్లో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదామనుకుంటే అంతకంటే పెద్ద బంధమైంది ఇప్పుడు, కదలడానికే వీల్లేదు అని భగవాన్ ఎన్నోసార్లు అంటూ ఉంటారు. వారిని కన్న తల్లి ఒక్కతే కానీ వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయే. మరి ఈ బంధం పెద్దది కాదు. మొన్న చూడు, స్కందాశ్రమం మరమ్మతు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన వెనుక యథాప్రకారం బయటికి వెళ్ళి ఆ వెళ్ళటం ఇట్టే చూచి వస్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారి స్కందాశ్రమానికి వెళ్తే శివమెత్తినట్టు అంతా వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా. ఈ గుంపునంతా వేసుకొని ఎట్లాగో రాత్రి 8ంటికి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది. మరో 15 రోజులకల్లా ఆ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే దోవంతా రోడ్డు వలె బాగు చేసి పనివాళ్ళు భగవానులను వచ్చి చూడమని ప్రార్థిస్తే చూస్తాంలే అన్నారు భగవాన్. మేమంతా వెడదామని ఉబలాట పడితే విందు ఏర్పాటైన వెనక అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం 5 గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు. ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండెక్కారు. శ్రీవారి బుజ్జగింపు నెరగని వారు సరే, ఎరిగిన నేనును వెళ్ళకూడదని నిశ్చయించుకొని కొండ మొదటి మలుపు వరకు 2 సార్లెక్కి దిగి కూడా అంతా వెడుతున్నారనే చాపల్యంతో వారందరి వెనుక నేను వెళ్ళాను. కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడవనట్లు, ఎంత అణచినా ఈ మనసు సహజగుణం విడవల. తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఏముంది? నిజంగా ఆ చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూర్చోటానికైనా వ్యవధి లేకపోయిందని, తినటానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది. అందుకే కరుణామయులు కనుక తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎంతటి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం ఈదగలరు? ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండిన్ని దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు? మహాత్ములన్నిటికీ సమర్థులే సుమ. ఇంక సెలవా సోదరి. ధన్యాస్మి. స్వస్తి.